Hi students, welcome to my channel. Now first year Maths A Properties of Determinants అండి. Matrix చాప్టర్లో మన లాస్ట్ క్లాస్లో 2 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. నౌ థర్డ్ క్వశ్చన్ అండి. సో మనకు థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి ఇక్కడ, డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండి. ఇది మనం ప్రూఫ్ చేయాలి. సో మనం ఆల్రెడీ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ కొన్ని డిస్కస్ చేసాము. మళ్ళీ ఇందులో ఏ ప్రాపర్టీ వస్తుందో చూద్దాము. సో ఇక్కడ మనకు నేను ఏం చేశాను, ఎల్హెచ్ఎస్ మ్యాట్రిక్స్ ఎందులో కన్వర్ట్ చేయాలా, ఆర్హెచ్ఎస్ మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, మనం రో వైజ్ అప్లికేషన్స్ అదర్వైజ్ కాలం వైజ్ అప్లికేషన్స్ అప్లై చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, రో వైజ్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఏం తీసుకుంటున్నా, రో వైజ్. నాకు ప్రూఫ్ కన్వర్ట్ అవ్వడానికి ఏదో ఒక అప్లికేషన్ను ట్రై చేస్తున్నా. సో నాకు ఇక్కడ ఏం తీసుకుంటున్నాను, అకార్డింగ్ టు రో 1 మనకు చెప్పాను కదండి, ఇది R1, ఇది R2, ఇది R3, ఇది C1, ఇది C2 అండ్ C3, కాలం 1, కాలం 2, కాలం 3 అండ్ రో 1, రో 2, రో 3 అండి. సో నేను ఇక్కడ రో వైజ్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ రోకి నేను ఏమేమి చేస్తున్నానండి, R1 ప్లస్ R2 ప్లస్ R3 అంటే R1కు R3ని యాడ్ చేస్తున్నా అండ్ R3ని యాడ్ చేస్తున్నా. 2 రోస్ని ఫస్ట్ రోకి యాడ్ చేస్తున్నా. సో మనం ఎప్పుడైతే ఏ రోకి అయితే ఆపరేషన్ను అప్లై చేస్తామో ఆ ఒక్క రో మాత్రమే చేంజ్ అవుతుంది, అది తెలిసిన విషయమే. సో సెకండ్ రో అండ్ థర్డ్ రో చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదు, సేమ్ యాస్టీజ్ ఉంటుంది. చూడండి ఒకసారి, సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్ థర్డ్ రో, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ. ఓన్లీ నేను ఇప్పుడు ఫస్ట్ రోకి అప్లై చేస్తున్నా. చెప్పండి, R1 ఏంటిదండి మనకు, బి ప్లస్ సి ప్లస్ R2 రో ఏముందండి, ఫస్ట్ ఎలిమెంట్ సి ప్లస్ ఏ. R3 ఫస్ట్ ఎలిమెంట్ ఏముందండి, ఏ ప్లస్ బి. R1 ప్లస్ R2 ప్లస్ R3. నెక్స్ట్ R1 ప్లస్ R2 ప్లస్ R3. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, R1 ప్లస్ R2 ప్లస్ R3 ఇదండి. సో ఫస్ట్ రో మాత్రమే మనకు చేంజింగ్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, జస్ట్ రెడ్యూస్ ద గివెన్ మ్యాట్రిక్స్. ఏంటిదండి రెడ్యూస్ అంటే, ఇక్కడ మనకు 2 టర్మ్స్ కనిపిస్తున్నాయి. ఏ ప్లస్ ఏ 2a, బి ప్లస్ బి 2b, సి ప్లస్ సి 2c. సో ఇక్కడ మనకు సేమ్ వస్తుంది, ఇక్కడ కూడా సేమ్ వస్తుంది, చెక్ చేయండి. సో ఏమొస్తుంది మనకు, 2a ప్లస్ 2b ప్లస్ 2c. హియర్ ఆల్సో 2a ప్లస్ 2b ప్లస్ 2c, 2a ప్లస్ 2b ప్లస్ 2c. సో నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ రో ఏమైనా చేంజ్ అవుతుందా, ఏం చేంజ్ అవ్వదు. సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ. చూసారా అండి, నేను ఓన్లీ వన్ సింగిల్ ఆపరేషన్ అప్లై చేశాను, యాడ్ చేశాను, నాకు ఫైనల్లీ 2a ప్లస్ 2b ప్లస్ 2c. సో నాకు ఇక్కడ ఎంటైర్ రో పరంగా ఏం కనిపిస్తుందండి మనకు, 2a ప్లస్ 2b ప్లస్ 2c. అంటే కామన్గా ఏముంది ఇక్కడ మనకు, 2 అండ్ 2 కనిపిస్తుంది. సో మనకు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్లో మనం ఏం డిస్కస్ చేసాము లాస్ట్ క్వశ్చన్లో, అకార్డింగ్ టు మ్యాట్రిక్స్. సో నువ్వు కామన్ ఎక్కడి నుంచి తీస్తావు, టోటల్ మ్యాట్రిక్స్ నుంచి కామన్ తీయాలి. బట్ అకార్డింగ్ టు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ మనం ఏం చేయొచ్చు అండి, అయితే రో వైజ్ కామన్ తీయచ్చు, లేదు అంటే కాలం వైజ్ కామన్ తీయచ్చు. అంటే నేను ఇప్పుడు ఫస్ట్ రోలో ఏం చేస్తున్నాను, ఫస్ట్ రో నుంచి టోటల్ 2ను కామన్ తీస్తున్నా. సో కామన్ తీస్తే నాకు రిమైనింగ్ ఏం ఎగ్జిస్ట్ అయిపోతుందండి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, అంతేనా. సో నెక్స్ట్ రిమైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, నో చేంజ్. సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ. సో నాకు ఒకటే అప్లికేషన్ను అప్లై చేయడంతో నాకు ఏమైపోయింది, 2 ఎగ్జిస్ట్ అయిపోయింది. నాకు ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ కావాలా. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, రో వైజ్ ఆపరేషన్ అప్లై చేస్తున్నాను. నేను సెకండ్ రోకి ఒక ఆపరేషన్ అప్లై చేస్తా అండ్ థర్డ్ రోకి. సో సెకండ్ రోకి ఏం చేస్తున్నా, R2 మైనస్ R1, థర్డ్ రోకి R3 మైనస్ R1. నేను జస్ట్ చెక్ చేసుకొని అప్లై చేస్తున్నా. ఫస్ట్ రో R1 టెన్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాను, R2కి R2 మైనస్ R1, R3కి R3 మైనస్ R1. సో ఇప్పుడు చెప్పండి,
2 ఇంటూ ఇప్పుడు ఫస్ట్ రోకి నేను ఎలాంటి ఆపరేషన్ అప్లై చేయట్లేదు. సో వెరీ సింపుల్. ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు దేనికి అప్లై చేయాలా? R2కి. ఇప్పుడు R2 ఎలిమెంట్ ఏముందండి? సి ప్లస్ ఏ మైనస్ R1. ఇప్పుడు R1కి మనం ఏం అప్లై చేయాలా? మైనస్. సో మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. సో ఇలా అయిపోతుంది. మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. నెక్స్ట్ R2 ఏ ప్లస్ బి అగైన్ మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. నెక్స్ట్ R3 ఆల్సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఏ ప్లస్ బి మైనస్ R1. మళ్ళీ ఏమొస్తుంది? మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. బి ప్లస్ సి R3 ఎలిమెంట్. R1కి ఏమొస్తుంది మనకు? ఏ మైనస్ బి మైనస్ సి. లాస్ట్ వన్ సి ప్లస్ ఏ మైనస్ బి మైనస్ సి. ఇప్పుడు నేను చేస్తున్నా? రెడ్యూస్ చేస్తున్నా. ఏంటిది? ప్లస్ ఏ మైనస్ ఏ ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్. నెక్స్ట్ ప్లస్ బి అండ్ ప్లస్ ఏ ప్లస్ సి ప్లస్ బి. నెక్స్ట్ ఏ బి సి బి నెక్స్ట్ సి ఏ. సో ఫైనల్గా నాకు వచ్చేసింది ఏంటిదండి? 2 ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇక్కడ మనకు మిగిలింది ఏంటిదండి? మైనస్ బి, ఇక్కడ మైనస్ సి మైనస్ ఏ, మైనస్ సి మైనస్ ఏ మైనస్ బి. ఇదండి నాకు వచ్చేసింది. సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది చూసారా? బీసీఏ సిఏబి, బీసీఏ సిఏబి వచ్చేసింది. ఇప్పుడు నాకేం కావాలి? ఫస్ట్ రో కావాలి. ఏంటిది? ఏబిసి కావాలి. సో నేను ఇప్పుడు మళ్ళీ దేనికి అప్లై చేయాలండి? R1కి అప్లై చేయాలి. మళ్ళీ R1కి ఏ ఆపరేషన్ అప్లై చేస్తున్నా? R1 ప్లస్ R2 ప్లస్ R3. సేమ్ ఫస్ట్ స్టెప్పే అప్లై చేస్తున్నాం. చెప్పండి ఒకసారిగా. 2 ఫస్ట్ రో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ R2 ప్లస్ ఇంటూ మైనస్ ఏమైపోతుందండి? మైనస్ బి ప్లస్ R3 అగైన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి. ఇదండి సేమ్. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ సి మైనస్ ఏ, ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి మైనస్ ఏ మైనస్ బి. సో రిమైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ మైనస్ సి మైనస్ ఏ మైనస్ బి. సో మళ్ళీ ఇక్కడ ఏం క్యాన్సిల్ అయిపోతుంది? సిసి గెట్స్ క్యాన్సిల్, బిబి, సి అండ్ ఏ, ఏ అండ్ బి. సో ఫైనల్గా నాకు వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటిదండి? 2 mod ABC, ABC. రిమైనింగ్ ఏముంది? మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ, మైనస్ సి మైనస్ ఏ మైనస్ బి. ఇదండి నాకు వచ్చిన మ్యాట్రిక్స్. సో ఫైనల్గా నాకు వచ్చింది ఏంటిది? 2 ABC మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ మైనస్ సి మైనస్ ఏ మైనస్ బి. సో ఇక్కడ నేను రాస్తున్న ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ అండి 2 mod. సో ఫస్ట్ రో ఏముందండి? ఏబిసి ఉంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా చూడండి, నేను ఎంటైర్ సెకండ్ రో నుంచి నేను మైనస్ను కామన్ తీసుకుంటున్నా. మైనస్ టేక్ కామన్. నెక్స్ట్ ఎంటైర్ థర్డ్ రో నుంచి ఇంకొక మైనస్ కామన్ తీస్తున్నా. తీస్తే నాకు ఏమొచ్చేస్తుంది? బీసీఏ అండ్ సిఏబి. అందరికి అర్థమైంది కదండి. సో సెకండ్ రో నుంచి ఒక మైనస్ని టేక్ కామన్ అండ్ థర్డ్ రో నుంచి ఒక మైనస్ని టేక్ కామన్. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుందండి? మనకు ప్లస్ అయిపోతుంది. సో ఫైనల్గా నాకు వచ్చే ఆన్సర్ ఏంటిదండి? 2 ఇంటూ ఏబిసి బీసీఏ సిఏబి. సో వెరీ వెరీ సింపుల్ అండి. ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అంటే వేరే ఏంటియో కాదు. మనము ఇక్కడ నార్మల్గా అకార్డింగ్ టు మ్యాట్రిక్స్ తీసుకోవాల్సింది ఫస్ట్ స్టెప్ ఏంటిది? రో వైజ్ కన్సిడర్ చేయాలా. సెకండ్ స్టెప్ కాలమ్ వైజ్ కన్సిడర్ చేయాలా. థర్డ్ స్టెప్ ఏంటిది? మనకు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అంటున్నాం కాబట్టి కామన్ అనేది ఎంటైర్ మ్యాట్రిక్స్ నుంచితో పాటు ఒక రో వైజ్ తీయచ్చు, లేదంటే ఒక కాలమ్ వైజ్ కామన్గా తీయచ్చు. సో నేను ఇప్పుడు లాస్ట్ స్టెప్లో ఏం చేశానండి? ఒక రో నుంచి మైనస్ను కామన్ తీస్తా, ఇంకొక రో నుంచి ఇంకో మైనస్ను కామన్ తీస్తా. మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుందండి? ప్లస్ అయిపోతుంది. సో ఫైనల్ నాకు వచ్చేసింది ఏంటిది? ఆర్హెచ్ఎస్ పార్ట్ వచ్చేసింది. సో ఇదండి. సో ఈ క్వశ్చన్కు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్స్ ఏంటండి? ఓన్లీ 3 కండిషన్స్.
ఫస్ట్ స్టెప్ ఏంటిది r1 tends to r1 plus r2 plus r3. సెకండ్ స్టెప్ r2 tends to r2 minus r1 and r3 tends to r3 minus r1. ఇక్కడ ఏదైతే ఫస్ట్ అప్లికేషన్ అప్లై చేసావో సేమ్ అదే అప్లికేషన్ లాస్ట్ స్టెప్లో అప్లై చేయాలి. సో ఈ 3 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే మనకు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్లో ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. సో మనము ఈ ఒక్క అప్లికేషన్ మాత్రమే కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ చూడడంతోనే నీకు ఐడెంటిఫికేషన్ కావాలా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామండి, ఇక్కడ మనకు నార్మల్ అడిషన్ ఆపరేషన్, ఇక్కడ అడిషన్ ఆపరేషన్. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఒక రో నుండి కామన్ తీస్తున్నా. ఇక్కడ సెకండ్ ఆపరేషన్ తర్వాత ఏం చేస్తున్నా, సబ్ట్రాక్షన్ చేసేసా. క్యాన్సల్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ని రాసాను. నెక్స్ట్ ఏం చేస్తున్నా, మళ్ళీ నేను ఒక ఆపరేషన్ అప్లై చేసాను. ఆ ఆపరేషన్ ఏంటిది మనకు అడిషన్ ఆపరేషన్. సో మళ్ళీ రో వైజ్ని యాడ్ చేసాం. క్యాన్సల్ అయిపోతే మిగిలిన టర్మ్స్ నుంచి ఏం చేసినా కామన్ తీసిన. అంటే ఇక్కడ ఏంటి, సింప్లీ ఆపరేషన్ అప్లై అండ్ నార్మల్ మ్యాథమెటికల్ అప్లికేషన్స్ని యూజ్ చేస్తున్నా, లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. సో ఇవి యూజ్ చేస్తున్నా అండి. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్లో థర్డ్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తాను. సో అప్పటి వరకు అంటిల్ దెన్ వాచింగ్ మై వీడియోస్. సో ఫైనల్లీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.